హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్లో బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇవి ప్రతి స్టేట్లో అయితే ఈ యొక్క హాలిడేస్ అయితే ఉండవు. కొన్ని స్టేట్స్లలో మాత్రమే కొన్ని ఫెస్టివల్స్ వల్ల అక్కడ హాలిడేస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లిస్ట్ అయితే చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో జూన్ 9th హాలిడే. సో ఎందుకని చూసినట్లయితే ఫ్రెండ్స్, మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ స్టేట్స్లలో హాలిడే అయితే అంటే బ్యాంక్ హాలిడే అయితే ఉంటుంది. సో జూన్ 10th అయితే పంజాబ్లో శ్రీ గురు అర్జున్ దేవ్జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బ్యాంక్ హాలిడే అయితే ఉంటుంది. జూన్ 14th పహిలీ రాజా కోసం ఈరోజు ఒడిశాలో బ్యాంక్స్ హాలిడే అయితే ఉంటుంది. జూన్ 15th ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోని బ్యాంక్స్లు YMA డే కోసం బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే అవుతాయి. మరియు రాజా సంక్రాంతికి ఒడిశాలోని బ్యాంక్స్ క్లోజ్ అయితే అవుతాయి. జూన్ 17th బక్రీద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా క్లోజ్ అయితే అవుతాయి. జూన్ 21st బ్యాంక్ హాలిడే. వట్ సావిత్రి వ్రతం కోసం అనేక రాష్ట్రాల్లో బ్యాంక్స్ క్లోజ్ అయితే చేస్తారు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత జూన్ 8th అయితే సెకండ్ సాటర్డే కాబట్టి అన్ని బ్యాంక్స్ అయితే క్లోజ్ చేస్తారు. అలాగే జూన్ 22 కూడా 4th సాటర్డే కాబట్టి సో ఇండియాలోని అన్ని బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేస్తారు. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క జూన్లో అంటే జూన్ 2nd, జూన్ 9th, జూన్ 16th, జూన్ 23 అండ్ జూన్ 30th. సో ఈ డేట్స్లలో సండే వస్తుంది కాబట్టి అన్ని బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.